దేవుని కొరకు నువ్వు ఎప్పుడైనా దేవుని వాగ్దానాలు పొందాలని నీ యొక్క స్వంత జ్ఞానముతో ప్రయత్నం చేస్తే ఇస్సాకు పుట్టాడు, ఇష్మాయిల్ పుడతాడు. ఇష్మాయిల్ పుట్టాడంటే నీకు లేనిపోని బాధ తప్ప సంతోషము సమాధానం ఉండదు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి తొందరపడొద్దు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేయమంటున్నాడు దేవుడు, అది కావాలి. వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకోవాలంటే ఆయన స్వరం. జీవవాక్యము జీవితాలను వెలిగించును, రోగములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రవక్తను పంపించాడు. ఏమన్నా నీకు విడుదల కావాలా, నీకు ఆశీర్వాదం కావాలా, నీకు ఆర్థిక సహాయం కావాలా, నీకు ఆహారం కావాలా, సరే ఇది నా పద్ధతి ఏంటి, నేను నా యొక్క సేవకుడిని పంపిస్తాను, ఆయనకి ఇవ్వు. అది నచ్చదు మనకి. పాస్టర్ గారు ఎప్పుడు డబ్బే అడుగుతున్నాడండి నన్ను. నాకు అవసరానికి కాదు, నీ విడుదల కొరకు. ఆమె చెప్పండి. కష్టంగా ఉన్నా ఆమెను అనాలి, గుచ్చుకున్నా ఆమెను అనాలి, లేకపోతే ఔచ్ అనాలి నచ్చినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి నీ ఏం కావాలండి? నీ నుంచి కోఆపరేషన్, నీ నుంచి ఏం కావాలండి? ఒబీడియన్స్, నీ నుంచి ఏం కావాలండి? ఆయన ఇన్స్ట్రక్షన్, అంటే ఆయన ఉపదేశం వినే చెవి కావాలి దేవునికి. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు కుమారుడిని ఇస్తాను. అనేక మంది కుమారులు ఉంటారు. వేచున్నాడు, ఇంకా కాలేదు ఆయనతో. సరే దేవునికి సహాయం చేయాలన్నాడు. ఆయన సహాయం చేశాడు హగ్గర్ ద్వారా. ఆయన దేవునికి ఆ రోజు చేసిన సహాయానికి ఈరోజు మనము బాధపడుతున్నాం. చెప్పండి ఆమేనని. అవునా? లోకంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైన యుద్ధం ఎక్కడవుతుందండి? యెరూషలేము మీదనే అవుతుంది. ఎందుకండి? ఆ రోజు అబ్రహాము హాగర్ దగ్గరికి వెళ్ళాడు కాబట్టి. దేవుని కొరకు నువ్వు ఎప్పుడైనా దేవుని వాగ్దానాలు పొందాలని నీ యొక్క స్వంత జ్ఞానముతో ప్రయత్నం చేస్తే ఇస్సాకు పుట్టాడు, ఇష్మాయిల్ పుడతాడు. ఇష్మాయిల్ పుట్టాడంటే నీకు లేనిపోని బాధ తప్ప సంతోషము సమాధానం ఉండదు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి తొందరపడొద్దు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేయమంటున్నాడు దేవుడు, అది కావాలి మనకి. వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకోవాలంటే ఆయన స్వరం వినాలి. ఆయన నడిపించే నడక మనం నడవాలి. వినండి. అబ్రహాము దేని ద్వారా సంపాదించండి? విశ్వాసము ద్వారా సంపాదించాడు. విశ్వాసము ద్వారా సంపాదించాలంటే నాకు ఎవరైతే వాగ్దానం చేస్తారో ఆ వ్యక్తి నన్ను ఎరిగి ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాయా, నాకు పరిచయం లేనటువంటి వ్యక్తి, నీకు వాగ్దానం చేస్తున్నాను, మంచి బ్రాండ్ న్యూ కార్ మీకు కొనిస్తానండి అంటాడు. నేనేం చేస్తాను? నమ్ముతానా? నమ్మను. ఎందుకు? వాడెవడో తెలియదు, నాకు ఆయన సంగతే తెలియదు. ఇంతకుముందు పెద్దోడని తెలుసు, గొప్పోడని తెలుసు, డబ్బుందని తెలుసు, కానీ నాకు చేస్తాడని నమ్మకము నాకు ఉండదు. హల్లెలూయా. వినండి. ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డ ఇశ్రాయేలీయుల గురించి ఏమని రాయబడిందంటే, దే నో ద యాక్ట్స్ ఆఫ్ గాడ్ బట్ మోసెస్ వాజ్ ద ఓన్లీ వన్ దట్ న్యూ ద వేస్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క అద్భుత క్రియలను దూరం నుంచి చూశారు కానీ దేవుణ్ణి ఎరగలేదారు. మోషే ఒక్కడికే దేవుడు ఎరుగు.
దేవుని ఎరిగిన వాడు. అందుకే వాడిని తెచ్చేటప్పుడు ఎర్ర సముద్రానికి తెచ్చారు. దేవుడు నడిపించాడు. ఎవరు నడిపించాడు ఎర్ర సముద్రానికి? దేవుడే నడిపించాడు. అక్కడ నడిపించిన తర్వాత వెనక నుంచి ఐగుప్తు సైన్యం వస్తూ ఉంది. అప్పుడు ఏమనుకున్నారు వారు? మేము మరణిస్తాము అన్నారు. అవునా? చెప్పండి. అవునైతే అవును. అయితే మోషే ఏమన్నాడు? నోరు మూసుకొని ఆగు, చూడు దేవుని యొక్క విడుదల అన్నాడు. అంత నమ్మకము ఎలాగ ఏర్పడ్డది మోషేకి? మోషే ఎవరిని ఎరిగి ఉన్నాడు? వాగ్దానము చేసిన వాడిని మోషే ఎరిగి ఉన్నాడు. వాగ్దానము చేసిన వాడిని వీరు ఎరగరు. దూరము నుంచి వారు ఆయన ఘనకార్యాలను చూశారు తప్ప అనుభవించలేదు ఆయన్ని. ఆమేనండి. అందుకే నీవు దేవుని స్వంతగా అనుభవించకపోతే నువ్వు దేవుని నమ్మలేవు, నువ్వు విశ్వసించలేవు. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు? రుచి చూసి తెలుసుకో అన్నాడు. ప్రతి ఒక్కరము కూడా మన వాగ్దాన దేశంలోకి, మన వాగ్దానాన్ని మనం అనుభవించాలంటే, మన వాగ్దానాన్ని మనం సంపాదించాలంటే, మనం దాన్ని పొందాలంటే మనకి దేవుని యందు విశ్వాసము అవసరం. విశ్వాసం ఎలా కలుగుతుంది? ఆయన్ని మనము ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ఖచ్చితమైనటువంటి ఆ వన్నెస్, ఆ ఐక్యత దేవునితో, ఆ ఇంటిమేట్ ఫెలోషిప్ అంటే లోతైనటువంటి జతపరచబడ్డం దేవునితో అవసరం. అందుకే ఉన్నాడు దానియేలులో, దే దట్ నో దేర్ గాడ్ షల్ డూ మైటీ ఎక్స్ప్లాయిట్స్. దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. ఎరిగిన వారు, హల్లెలూయా, దేవుణ్ణి ఎరగాలి. దేవుణ్ణి ఎరగకుండా నువ్వు నీ స్వాస్థ్యాన్ని నువ్వు సంపాదించుకోలేవు. నీకు వారసత్వం ఉంది, కానీ గుడ్డితనము, దేవుని ఎరగని స్థితిలో ఉన్నందుకు నువ్వు దాన్ని సంపాదించకుండా, దాన్ని అనుభవించకుండా మరి ద్వారము వెలుపల ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి నేను ఎరగాలి అంటే ఏం చేయాలి? కొన్ని కార్యాలు ఉన్నాయి. కొన్ని ఇప్పుడు చూడండి, ఏదైనా కూడా కమిట్మెంట్ అనేది చాలా అవసరం. అందరు కమిట్మెంట్ అనండి. అంటే ఏంటి? సమర్పణ. కమిట్మెంట్. సరే, కమిట్మెంట్ సమర్పణ అంటే ఏది చేసినా వరుస తప్పకుండా మనం వాగ్దానం చేశాం కాబట్టి దాన్ని చేస్తూనే ఉండాలి. ఈ రోజుల్లో వివాహాల్లో, అనేక వివాహాల్లో కలతలు ఉన్నాయి. విడాకులు అనేది నంబర్ పెరిగిపోతుంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు వారికి తెలియదు. ఏం తెలియదు? వివాహం అనేది ఒక కమిట్మెంట్ అనేది. వివాహము కన్వీనియన్స్ మీద జరుగుతుంది కానీ కమిట్మెంట్ మీద జరగటం లేదు. అందుకే కొద్ది కాలం ఏంటంటే, నీకు నాకు పొత్తు కుదరటం లేదు కాబట్టి నువ్వు ఎవరినైనా చూసుకో, నేను ఎవరినైనా చూసుకుంటాను అంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఏదైనా దేవుడు ఏది చేసినా కవెనెంట్ మీద చేస్తాడు. అంటే నిబంధన. నిబంధనలో ఎప్పుడు కూడా కమిట్మెంట్ ఉంటుంది. హల్లెలూయా. అనేక మంది క్రైస్తవులు అనేవారు కూడా సంఘానికి రావడం గురించి కమిట్మెంట్ ఉండదు. వీలైతే వస్తామండి అంటారు. విన్నారా అటువంటి వారి గురించి? హల్లెలూయా. పాస్టర్ మీతోనే మాట్లాడుతున్నా, చెప్పండి పక్కవాడికి. ఆమేన్. పాస్టర్ గారు వచ్చి, అరే 2 వారాలైందండి మిమ్మల్ని చూసి అంటే, ఏం లేదండి, ఒక పెళ్ళి ఉందండి, పెళ్ళికి వెళ్ళామండి. పెళ్ళికి వెళ్ళావా? సంఘాన్ని వదిలేసి పెళ్ళికి వెళ్ళావా? ఎక్కడుంది నీ కమిట్మెంట్? పౌలు అన్నాడు ఒక దగ్గర, దే విల్ నెగ్లెక్ట్ ద ఫెలోషిప్ ఆఫ్ ద బిలీవర్స్. అంటే విశ్వాసుల యొక్క గ్యాదరింగ్, అంటే దాన్ని సహవాసాన్ని నెగ్లెక్ట్ అంటే పట్టించుకోరు అసలు. అవసరమైతే ఎప్పుడన్నా ఒకసారి రావడం, 4 వారాలకు ఒకసారి రావడం, లేకపోతే ఇంకేదో. కొద్దిమంది ఎలా ఉంటే, ఇక్కడికి ఈ సంఘానికి వెళ్తే నాకు బిజినెస్ కాంటాక్ట్స్ బాగా దొరుకుతాయా? బాగానే ఉంది జనం, ఇక్కడ బాగానే దొరుకుతాయి నాకు, అందుకు ఇక్కడ వస్తాయి. కాంటాక్ట్స్ అన్నీ అయిపోగానే ఇంకెక్కడికైనా వెళ్ళాలి, ఆ ఉద్దేశంతో వచ్చేవారు ఉంటారు. అందుకే వారి బతుకు అలాగే ఉంటుంది. కొద్దిమంది ఏం చేస్తారు, 2-3 పార్ట్నర్స్ ఉన్నారు. ఒకడు ఈ సంఘానికి వెళ్తాడు, ఇంకో సంఘానికి వెళ్తాడు, ఇంకో సంఘం. ఎందుకు? దేవుని వాక్యం నేర్చుకోవాలని కాదు, తెలుసుకోవాలని కాదు, బిజినెస్ కాంటాక్ట్స్ కొరకు, లేకపోతే ఉద్యోగాలు ఎవరైనా ఇస్తాడేమో. వినండి, ప్రతి ఒక్కరికి కూడా బ్రూక్ ఆఫ్ చెరిత్ అని ఉంటుంది. అంటే చెరిత్ వాగ్ ఉంటుంది. అంటే
దేవుడు ఏలియాతో ఏమన్నాడు తెలుసా? ఈ వాగు దగ్గరికే వెళ్ళు, అక్కడే నీ డెస్టినీ, నీ గమ్యం అక్కడ స్థిరపరచబడుతుంది. ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్తే కుదరదు. దేవుడు నిన్ను ఎక్కడ నాటుతున్నాడో అక్కడే నాటబడాలి. కొద్దిమంది ఎలాగుంటారంటే వస్తూ ఉంటారు, బాగుంటుంది అంతా, ఎప్పుడో పాస్టర్ ఏదో మాట అంటారు, ఈ పాస్టర్కి నా అంటే ప్రేమ లేదు అని చెప్పి ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు. మీకు ఇష్టమైంది మాట్లాడితేనే పాస్టర్ మంచివాడా? మీకు మీ జీవితంలో కరెక్షన్ తేవాలని మాట్లాడితే పాస్టర్ మంచివాడు కాదా, చెడ్డోడా? నీ కమిట్మెంట్ దేని మీద బేస్ అయి ఉంది, దేని మీద ఆధారపడి ఉంది? దేవుడు నన్ను ఇక్కడ స్థిరపరిచాడు, దేవుడు నన్ను ఇక్కడ తెచ్చాడు అనే దాని మీద ఉందా, లేకపోతే కన్వీనియన్స్ మీద ఆధారపడి ఉందా? ఎందుకు రావాలా తెలుసా? దేవుడు తన సేవకుని ద్వారా మీకు కావలసిన విడుదల వాక్యాలు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అది ఎప్పుడు మాట్లాడతాడో నీకు తెలియదు. అందుకే అనేక సార్లు ఈ వర్డ్స్ రిలీజ్ అయినప్పుడు కూడా ఉండరు సరిగ్గా జనం. అరే పాస్టర్ గారు నాకు ప్రార్థన కావాలండి దీనికంటే, ఆ రోజు ఆ వర్డ్ రిలీజ్ అని మీరు ఉన్నారు, లేదండి నేను ఇంకో ఊరు వెళ్ళాల్సి వచ్చింది నాకు వివాహం గురించి అని. పోగొట్టుకోవద్దు. అప్పుడప్పుడు వెళ్తారు, నాకు తెలుసు, యూ హ్యావ్ టు గో ఆన్ సమ్ వర్క్, ఏదో పని ఉంటుంది, అది వేరు. కానీ అనవసరమైనటువంటి సాకులతో రాకుండా, అబ్బా శనివారం చాలా లేట్ అయిందండి, 2 అయింది మాకంతా, ఏమైంది 2 వరకు పార్టీ, అందుకే సంఘానికి రాలేకపోయామండి. హల్లెలూయా. ఏదైనా కూడా కమిట్మెంట్ అనేది అవసరం దేవుని దగ్గర. ఎందుకు? మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సేవకుని ద్వారా దేవుడు మీకు కావలసినటువంటి వాక్యాన్ని విడుదల చేస్తూ ఉంటాడు. వాక్యము మాట్లాడే వాక్యము వెనుక ఆయన స్వరం ఉంటుంది. హల్లెలూయా. మరి మీరున్నారు, ప్రతి వారం వస్తుంటారు, చాలామంది ప్రతి వారం వస్తారు. ఇప్పుడే 2వ సర్వీస్ తర్వాత ఒక ఆమె వచ్చి ప్రేయర్ చేయించుకున్న నాతోని. ఆమె అన్నది, అయ్యగారు నేను కడప నుంచి వచ్చానండి అంది. చెప్పమ్మా ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఆస్మాతో చాలా బాధపడుతుండేదాన్ని, ఏ మందులు వేసుకున్నా ఏమి చేసినా బాగయ్యేది కాదు. కానీ మొన్న రీసెంట్గా మీ వాక్యము టీవీలో చూశానండి, వాక్యము చూస్తున్నప్పుడే వింటున్నప్పుడే మొత్తము స్వస్థత పొందానండి అది. హల్లెలూయా. నేను ప్రార్థన చేయలేదు, అంటే ఏంటి, అక్కడ ఆ వాక్కులోనే శక్తి ఉంది, మనము దాన్ని స్వీకరించే విధానంలో ఉంటుంది. హల్లెలూయా. నీకు ఆశ ఉండాలి, వచ్చేటప్పుడు వినాలి, దేవుని స్వరము వినాలని. అందుకే కమిట్మెంట్ అనేది అవసరం. అంటే నేను చాలా బిజీ అయిపోయానండి అంటారు. ఎంత బిజీ అయినా దేవుని యొక్క మందిరాన్ని నువ్వు రావడం మానకూడదు. కొద్దిమంది ఎలాగైపోయారంటే, దేవుని యొక్క ఆశీర్వాదం చొప్పున చాలా గొప్పగా ఆశీర్వదించబడి డబ్బు ఎక్కువైపోద్ది, లేకపోతే పదవి ఎక్కువైపోయిన తర్వాత ఏమనుకుంటారంటే, ఇంకా నేను సంఘానికి వెళ్ళాను, నేనే పాస్టర్లని ఇంటికి పిలుచుకుంటానంటారు. తెలుసా అటువంటి వారు? చెప్పండి, ఆమెనండి. వినండి, అది దేవుని పద్ధతి కాదు, విధానము కాదు. పాస్టర్లు ఇంటికి రావద్దా? రావచ్చు. కానీ సంఘానికి రావడానికి బదులుగా అది చేయడం తప్పు. ఎందుకంటే ఇది మనిషి ప్రణాళిక చొప్పున సంఘం అనేది స్థాపించబడలేదు. దేవుని ప్రణాళిక వలన సంఘం స్థాపించబడ్డది. లోకల్ చర్చ్ ఏదైతుందో దాంట్లో నువ్వు స్థానిక సభ్యునిగా ఉండడము దేవుని యొక్క ప్రణాళిక, పద్ధతి, విధానము. హల్లెలూయా. ఏ రోజైతే నువ్వు అంత గొప్పవాడు అయిపోయావో, అంత గొప్ప పదవికి చేరావో, ఏ రోజైతే నువ్వు సంఘానికి రావడం నీకు నీచముగా అనిపిస్తావో, ఆ రోజు దేవుడు నిన్ను దించివేయునుగాక. దావీదు కంటే గొప్పవాడువా? ఏమన్నాడు? ఇంటికి ప్రవక్తలు వచ్చారు దావీదు దగ్గరికి, కానీ ఆయన ఏమన్నాడు? సంఘానికి వెళ్ళాలి. ఇన్ ద మిడ్స్ ఆఫ్ యువర్ కాంగ్రిగేషన్ ఐ విల్ ప్రైజ్ యూ. అంటే దేవుని యొక్క జనం యొక్క సమూహంలో దేవుని ఆరాధన. ఇంట్లో చేసుకోవచ్చా? చేసుకోలేమా? చేసుకోవచ్చు. టీవీ చూడలేమా? చూడొచ్చు. కానీ ఇవన్నీ కూడా దీనికి బదులుగా చేయకూడదు. ఆమేన్ చెప్పండి. వింటున్నారా? సొలొమోన్ రాజు ఉన్నాడు, ఎంత గొప్పవాడు. 40 సంవత్సరాలు యుద్ధాలే లేవు ఆ దేశంలో.
అధికమైన ఆర్థికంగా ఆశీర్వదించబడ్డాడు. ఎంతో తెలుసా? మొన్న టెలీనా గారు మాట్లాడుతూ మొన్న ఒక మాట అన్నారు. పర్సనల్ ఇన్కమ్ అయినది, ఆయన స్వంత ఇన్కమ్ సంవత్సరానికి $89 బిలియన్ అండి. ఆయన సంఘాన్ని ఇంటికి తెచ్చుకోలేదు, ఆయన సంఘానికి వెళ్ళాడు, ఆయన మందిరానికి వెళ్ళాడు. ఆమెను చెప్పండి, అంత గొప్పవాడు అయిపోయావు నువ్వు. ఎప్పుడైతే గర్వం వస్తుందో దేవుడు మన ఆ రోజు నుంచి దించేయడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటో ఆ రోజు నుంచి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి వినండి జనులారా, మిమ్మల్ని మీద కోపంతో మాట్లాడటం లేదు. మీ మేలు కోరి మీ స్వాస్థ్యం మీరు పోగొట్టుకోకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని విషయాలు ఉన్నాయి. ఖచ్చితంగా నిక్కచ్చిగా చేస్తూ ఉండాలి. అవి ఏదో ఇష్టం వచ్చినప్పుడు కాదు, కమిట్మెంట్ ద్వారా చేస్తుండాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా అది నేను కమిట్ అయ్యాను కాబట్టి, దేవునికి నేను మాట ఇచ్చాను కాబట్టి, దేవుని వాక్యములు ఉంది కాబట్టి నేను చేస్తాను అనే దాంతో రావాలి. హల్లెలూయా. కొద్దిమంది ఎలా ఉన్నారు, వాక్యం చదవాలంటే బోర్ కొట్టేస్తుంది, బైబిల్ ఇప్పగానే నిద్ర వస్తుంది. హల్లెలూయా చెప్పండి. చదవబుద్ధి కావటం లేదండి పాస్టర్ గారు అంటారు. అవును, ఎందుకో తెలుసా? అది చదివితే నీకు విడుదల వస్తుంది కాబట్టి నీకు నిద్ర ఇస్తాడు సాతాను. అది చదివితే దేవుని జ్ఞానం వస్తుంది కాబట్టి చదవకుండా ఉంచుతాడు నేను. అందుకే వాక్యము చదవాలి, ధ్యానించాలి. నీ విడుదల ఆయన వాక్యంలో ఉంది. ఇది కూడా ఇష్టం వచ్చినప్పుడు చేయడం కాదు, ప్రతిరోజు ఒక పద్ధతిలో చేయాలి. ఆమేన్. నిన్నే ఒక సర్వే చూశాను. అమెరికాలో సర్వే చేశారంట, టైత్ చేసే క్రిస్టియన్స్, టైత్ చేయనటువంటి క్రైస్తవుల గురించి. అనేక మంది టైతింగ్ చేస్తున్నారు, అనేక మంది టైతింగ్ చేయనటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ఆ సర్వే ప్రకారము టైతింగ్ చేసేవారిలో గొప్ప శాతం అప్పులు లేని వారంట. అంటే దేవుడు ఆ స్థితికి తెచ్చేవారు. గొప్ప శాతం ఎక్కువ ఆశీర్వాదకరమైన జీవితం ఎవరు జీవిస్తున్నారని సర్వే చేస్తే, ఎవరు దశమ భాగం ఇస్తున్నారో వారే ఎక్కువ సంతోషమైన జీవితం జీవిస్తున్నారని ప్రూవ్ అయింది సర్వే ప్రకారం. హల్లెలూయా. దేవుని వాక్యం నిరర్ధకం కాదు. అంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు టైదింగ్ కాదు, మనకి ఇష్టం వచ్చినప్పుడు మనకి అన్ని ఖర్చులు అయిపోయిన తర్వాత మిగిలితే దశమ భాగం ఇవ్వడం కాదు. కమిట్మెంట్ అంటే ఏంటి? మొట్టమొదట దేవునికి మన ఖర్చులు ఏమైనా సరే, మన అప్పులు ఏమైనా సరే, మొదట దేవునికి ఇచ్చుట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రార్థన, వాక్యం, ఇవి చూడండి, ఇవన్నీ ఏమంటారు? డిసిప్లిన్స్ అంటారు వీటిని, క్రమశిక్షణ. మగవారు అందరికి కూడా, యవనస్తులకి మంచి కండలు ఉండాలని ఆశ ఉంటుంది. ఆమె జిమ్కి చూడగా అబ్బా ఇక్కడ వెళ్తే బాగుంటుంది అనుకోవచ్చు. నాకు ఆశ ఉంది, జిమ్కి వెళ్ళాలని నాకు ఆశ ఉంది, ఆశ ఉంది. ప్రతిరోజు రోడ్డు మీద వెళ్తాను, అబ్బా ఎంత బాగుంది, అక్కడికి వెళ్ళాలి. అట్లా అనుకుంటే కండలు వచ్చేస్తాయా? నాకు చర్చికి వెళ్ళాలని ఉందండి, చర్చికి ఎప్పటి నుంచో నా ఫ్రెండ్ రమ్మంటున్నాను, కానీ చర్చికి నాకు తెలుసండి అద్భుతాలు చేస్తున్నాడు మీ సంఘంలో దేవుడు, మంచి మంచి కార్యాలు వింటున్నానండి, రావాలని ఉందండి, కానీ రాలేదు. ఏమవుద్ది? వస్తాయా? రావు. ప్రార్థన చేయాలని ఉంది, ప్రార్థన చేస్తానండి, చేయాలంటే ఆశ ఉంటే సరిపోదు. ఆశ నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని క్రియగా మార్చాలి. అది కూడా ఎలాగా? ఇష్టం వచ్చినప్పుడు క్రమశిక్షణ కాదు, ప్రతిరోజు జిమ్కి వెళ్ళాలి. అప్పుడు ఏమవుద్ది? కొద్ది కాలంలో నువ్వు అనుకోని విధంగా సడన్గా ఇన్ని కండలు వచ్చాయో నాకు అనుకుంటావు. ఆమెన్. చూసారా? ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్. ప్రార్థన అనేది డిసిప్లిన్. ఎంతమంది, ఎన్నిసార్లు చెప్పాను మనం ఈ సంఘంలో, ఎన్నిసార్లు మీకు గుర్తు చేస్తున్నా, ప్రతిరోజు గంట సేపు భాషలతో ప్రార్థన చేయండి. ఎందుకు? నాకేమైనా మేలు జరుగుతుందా? మీకు జరుగుతుంది. ఆమె ఏమన్నాడు? విశ్వాసంలో బలపడాలంటే ఏం చేయాలండి? జూడ్ 19:20 ఏమనుంది దాంట్లో? ఆత్మలో ప్రార్థన చేయుట ద్వారా నువ్వు విశ్వాసంలో కట్టుకోవాలి. ప్రేయింగ్ మచ్ ఇన్ ద హోలీ గోస్ట్, బిల్డింగ్ అప్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్. మీరందరూ ఎంతమందికి ఆశ ఉందంటే అందరు చేతులు ఎత్తారు. ఎంతమంది చేస్తున్నారంటే సగం కంటే ఎత్తుకు చేతులు కిందకి వెళ్ళిపోతాయి. ఆశ ఉంటే సరిపోదు, ఆశని క్రియగా మార్చాలి. టైం లేదండి, మధ్యరాత్రి లేగు. ఆమేన్. ఆశ ఉంటే ఖచ్చితంగా నువ్వు చేస్తావు. నిజమైనటువంటి ఆశ. క్రియలేని ఆశ ఏంటో తెలుసా? అది
వృధా అంటే ఇట్స్ లైక్ అ డే డ్రీమ్ అంటారు దాన్ని, పగటి కళ. అది జరగదు ఎప్పుడు. ఉపవాసం, ఎంతమంది ఉపవాసం ఉంటారు? ఉపవాస ప్రార్థన ఉన్నాయంటే 10 మంది ఉంటారు సంఘంలో. అదే ఈ ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ లంచ్ ఉందండి అంటే ఇక్కడ పట్టదు ఇది స్థలం. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎందుకు? మనకిష్టం లేదు. కానీ ఈ ప్రార్థన, ఉపవాసము, వాక్యము, సంఘానికి రావడము, ఇవన్నీ ఏంటి? ఇవన్నిటి ద్వారా మనము ఆయనకు చెవి యొగ్గి ఆయన స్వరమును గుర్తించడం నేర్చుకోగలం. మన హృదయాన్ని మనం ఆయనకి అప్పచెప్పి, మన మనస్సుని ఆయనకు అప్పచెప్పి, ఆయన వాక్యానికి లోబడి నడిచేటువంటి జ్ఞానంలో మనం ముందుకు సాగలం. చూడండి, ఎందుకు ఉపవాసం ఉండాలి తెలుసా? మన యొక్క శరీరాన్ని అణిచి మన ఆత్మస్వరమును వినే స్థితికి రావడానికి మనము ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా దేవుని చేయి పట్టుకొని తిప్పి నాకేం కావాలో అది జరిగించడానికా? కాదు. ఉపవాస ప్రార్థన చేసినందుకు దేవుడు నన్ను వింటున్నాడా? కాదు కాదు కాదు. ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా నీ యొక్క జీవితము, నీ యొక్క ఆత్మ బలపడి నీవు దేవునికి సన్నిహితమై ఆయన స్వరమును ఖచ్చితంగా వినే స్థితికి అందుకు నీలో ఇప్పుడు గొప్ప శక్తి పనిచేస్తుంది. అర్థమైందా మీకు? అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. అందుకే నేనేమో ఏమి బోధిస్తానంటే, ఏదో నీ బిడ్డ వివాహం కావాలంటే ఉపవాసం ఉండడం కాదు. నీవు ఆత్మలో బలపడ్డానికి, దేవుని స్వరము ఖచ్చితంగా వినడానికి, నీ వ్యాపారం ముందుకు సాగటం లేదంటే ప్రభువా ఎక్కడ లోపం ఉంది నేను తెలుసుకోవాలని చెప్పి దాని గురించి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఉపదేశం ఇస్తాడు. ఆ ఉపదేశం వినే స్థితికి నువ్వు వస్తావు. ఏమన్నాడు? వారు వచ్చి అన్నారు, అయ్యా మరి మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం అది అయ్యా అంటే ఏమన్నాడు? మీ అవిశ్వాసం అన్నాడు. అవిశ్వాసం అన్న తర్వాత ఏమన్నాడు? ఇటువంటివి దేని ద్వారా వెళ్తాయంటే ఉపవాసము, ప్రార్థన. అంటే ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది? ఎక్కువ శక్తిని ఇస్తుందా? ఎందుకు ఇస్తుంది, ఎలాగిస్తుంది అంటే, నువ్వు తిండి మానేసినందుకు నీకు శక్తిని ఇవ్వడు దేవుడు. నువ్వు నీ శరీరాన్ని లోపరిచినందుకు నీ ఆత్మ పురుషుడు బలపడి, నీ ఆత్మ పురుషుడు వాక్యమును బలపడి దేవుని స్వరం వినగలుగుతున్నావు కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటే అది చేసే స్థితిలో ఉంటావు కాబట్టి ఆ వాక్కు నువ్వు ఎప్పుడు విడుదల చేస్తావు అప్పుడు శక్తి ప్రదర్శించబడుతుంది. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యము, మనందరము కూడా చేయాలి. కాబట్టి మీ సొంత ప్రార్థన జీవితంలో కూడా మీరు ఉపవాస ప్రార్థన చేయాలి. మీరు ఖచ్చితంగా వాక్యం చదవాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా సంఘానికి రావాలి, ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొంది భాషలతో ప్రార్థన చేయాలి. ఇవన్నిటి ద్వారా మనం బలపడుతూ ఇప్పుడు మనం స్వాస్థ్యాన్ని చూడండి. ఎందుకు? మన యొక్క పోరాటం ఎక్కడుందో తెలుసా? ఇక్కడుంది. మైండ్ ఈజ్ ద బ్యాటిల్ గ్రౌండ్. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దాన దర్శనం ఉంది, అది చేరాలని ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ ఎర్ర సముద్రం ఉంది. అయితే సాతాను ఏం చేస్తుంది? చూసి నవ్వుతుంది నన్ను, ఎక్కడ చేరతావయ్యా నువ్వు అంట. అయితే ఈ మనసు ఏమంటుంది? కుదరదు, అవ్వదు అంట. అయితే రోమీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో అబ్రహాం ఏమన్నాడు తెలుసా? హీ డిడ్ నాట్ కన్సిడర్ హిస్ బాడీ అన్నది. అంటే ఆయన మృతతుల్యమైనటువంటి శరీరాన్ని ఆయన గమనించలేదు. డిడ్ నాట్ కన్సిడర్. కన్సిడర్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? ఆలోచించాడనమాట. ఏమన్నాడు? అబ్రహాము ఆలోచించలేదు. ఆలోచన అనేది ఎక్కడ జరుగుతుందండి? మనసులో జరుగుతుంది, హృదయంలో జరగదు. ఆమేన్. వినండి, మనము పోరాడే పోరాటము ఎక్కడవుద్ది? మనస్సులో. మనస్సులో ఈ పోరాటము గెలవగలిగితే హృదయములో నువ్వు స్థిరపరచబడతావు. వినండి ఇక్కడ ఏమైందో. అబ్రహాము డిడ్ నాట్ కన్సిడర్ ద డెడ్నెస్ ఆఫ్ శారాస్ వూమ్ ఆర్ హిస్ బాడీ. అంటే దానిని ఆయన పట్టించుకోలేదు. అయితే ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతిస్తూ విశ్వాసములో బలపడ్డాడు అని ఉంది. ఆమేన్. కాబట్టి యుద్ధము జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది యుద్ధము? మనసులో. ఈ యుద్ధాన్ని జయించాలంటే నేనేం చేయాలి? ప్రార్థన, ఉపవాసము, వాక్యమును పఠించడం, వాక్యం వినుట, ఈ సంఘానికి వెళ్ళడం, వీటన్నిటి ద్వారా నేనేం చేస్తున్నాను? నా విశ్వాసంలో నేను బలపడుతున్నాను. ఇప్పుడు ఏమవుద్దో తెలుసా? ఈ విశ్వాసములో నేను బలపడుట ద్వారా నా మనసులో జరుగుతున్న ఈ పోరాటం నేను జయించగలను. జయించిన తర్వాత జరిగే విషయం ఏంటంటే హీ వాజ్ ఫుల్లీ పర్సువేటెడ్ అని ఉంది. ఫుల్లీ పర్సువేటెడ్ అనే పదానికి అర్థం అంటే రూఢిగా నమ్మాను. నమ్మకము అనేది మనసులో జరగదు, హృదయంలో జరుగుతుంది. ఆగండి,
పోరాటమేమో మనసులో జరుగుతుంది, స్థిరత్వమేమో హృదయంలో జరుగుతుంది. కాబట్టి హృదయములో స్థిరత్వము రాకముందు పోరాటాన్ని జయించాలి. అర్థమవుతుంది నేను చెప్పేది? కాబట్టి మీరు ఏదైతే ఎదుర్కొంటున్నారో దానిని మీరు జయించాలి అంటే ముందుగా ఈ డిసిప్లిన్స్ అనేవి చాలా అవసరం. వీటి ద్వారా నిన్ను నువ్వు బలపరుచుకొని దాన్ని ఓడించినప్పుడు నువ్వు ఒక స్థితికి వస్తావు. ఈ ఖచ్చితమైన నమ్మకం, హల్లెలూయా, దేవుడు చేస్తాడు ఇది. హల్లెలూయా. నా స్వంత శక్తితో కాదు, నా స్వంత బలముతో కాదు, ఈ బబులోను జ్ఞానముతో కాదు, కానీ దేవుని కృప ద్వారా నేను చేయగలను. హల్లెలూయా. అందుకే ఏ వాగ్దానం వచ్చినా, ఏ ప్రవచనం వచ్చినా అనవసరంగా తొందరపడి మీ అంతట మీరు అడుగులేసి మీ జ్ఞానముతో దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయకండి. ప్రభా మాట్లాడు, నాకు ఉపదేశం ఇవ్వు ప్రభా, నాకు తెలియపరచు ప్రభా, ఏం అడుగులు వేయాలి, ఎలా ముందుకు సాగాలో నాకు చూపించు ప్రభా అని. నీకు ఉద్యోగం వస్తుందని దేవుడు వాగ్దానం ఇచ్చాడేమో, అందరి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకేమన్నా నీ పలుకుబడి వాడు ఇవ్వగలవా, నువ్వు నాకు అందరి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. దేవుడు ఏ రకంగా నడిపిస్తాడో నీకు తెలియదు, ఆగు. నీకు ఇంటర్నేషనల్ బిజినెస్ ఇస్తానంటాడు దేవుడు, తొందరపడి పరిగెత్తి అందరిని అడక్కు. దేవుని యొక్క విధానం ఏంటో తెలుసుకో. ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో నడిస్తే నువ్వు ఎవడికి తలంచాల్సిన అవసరం ఉండదు. హల్లెలూయా. ఎవడికి తలంచాల్సిన అవసరం లేదు దేవుడు స్థిరపరిచిన మార్గంలో. కానీ దేవుడు స్థిరపరిచిన మార్గంలో అడ్డంకులు ఉంటాయి. అడ్డంకుల్ని జయించాలంటే విశ్వాసంలో బలపడాలి. విశ్వాసంలో బలపడాలంటే ఈ యొక్క డిసిప్లిన్స్ అనేవి చాలా అవసరం. వీటి ద్వారా నిన్ను నువ్వు బలపరుచుకొని వాటిని జయించి ఒక స్థిరమైన నమ్మకానికి వస్తావు. అప్పుడు నువ్వు ఏ సాతాను కూడా నిన్ను అడ్డగించలేదు. హల్లెలూయా. నీకు స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యాన్ని నువ్వు లభించాలంటే, నువ్వు పొందాలంటే విశ్వాసము ద్వారా తప్ప మరే విధానంలో నువ్వు సంపాదించలేవు. వినండి, నీ నీతి క్రియల ద్వారా నువ్వు దాన్ని సంపాదించలేవు. ఆమేన్.